ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ 7వ తేదీన మనం కండక్ట్ చేయబోయేటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాము. సో, గవర్నమెంట్ వారు అనగా ప్రభుత్వం వారు మన పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య ఆధారంగా మనకి ఈ ప్రోగ్రామ్‌కి గాను అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. వివిధ రకాల పాఠశాలకు సంఖ్యను బట్టి ఆయా పాఠశాలకు గ్రాంట్స్ మంజూరు చేయడం జరిగింది. మరి ఈ గ్రాంట్స్‌ని రిసీవ్ చేసుకున్న తర్వాత మరి ఆ కార్యక్రమానికి యుటిలైజ్ చేస్తాము. సో, సక్సెస్ చేసిన తర్వాత మరి యుటిలైజేషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి దాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. మెగా పీటీఎం డాష్ స్కూల్ అంటే ఇక్కడ మన స్కూల్ పేరు రాసుకోవాలి. యుటిలైజేషన్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ దట్ ద అమౌంట్ ఆఫ్ రూపీస్ ఇక్కడ ఎంత అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ వేయాలి. ఇన్ వర్డ్స్ రూపీస్ ఇక్కడ దాన్ని వర్డ్స్‌గా రాయాలి. ఓన్లీ రిసీవ్డ్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ ఆఫీసర్ సమగ్ర శిక్ష అభియాన్. ఇక్కడ ప్రొసీడింగ్ నెంబరు ఇచ్చినాం. ఇక్కడ ప్రొసీడింగ్ నెంబర్ వేసుకోవాలి. 2024-25 సో, డీడీఓ కోడ్ head of account is certified that the above amounts have been fully utilized for the purpose in which sanctioned and the balance amount of rupees. సో ఇవి యుటిలైజేషన్ అయిన తర్వాత ఏమైనా బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఆ అమౌంట్‌ని కూడా ఇక్కడ మెన్షన్ చేసి వాస్ రెమిటెడ్ టు సో వాటిని పంపబడుతున్నాయి. ఎస్ఎస్ఏ త్రూ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్మన్ సర్వశిక్ష అభియాన్ వారికి మిగిలిన అమౌంట్ రిటర్న్ అవుతుంది. సో, తర్వాత ఇక యాక్టివిటీ చూస్తున్నట్లయితే మెగా పీటీఎం గ్రాంట్ 2024-25 ఫండ్స్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఎక్స్‌పెండిచర్ ఇక్కడ రాయాలి. తర్వాత రిమార్క్స్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫిజికల్ ప్రోగ్రెస్ సో కంప్లీట్ ఆన్ December 7, 2024 రిమార్క్స్ ఏమంటే రిమార్క్స్ మెన్షన్ చేయాలి. సర్టిఫై దట్ ద రిలవెంట్ జాబ్ vouchers are kept in the office as record duly cancelled. సో, సిగ్నేచర్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. డిసిగ్నేషన్ మెన్షన్ చేయాలి. స్టాంప్ వేయాలి. సో, ఇంతటితో ఈ యుటిలైజేషన్ సర్టిఫికేట్ రెడీ అయినట్టు. సో, ఈ విధంగా మీరు యుటిలైజేషన్ సర్టిఫికేట్‌ని తయారు చేసుకోగలరు. థాంక్ యూ.